ఓకే, సో ఫస్ట్ రామ్ మీరు మాట్లాడతారా? ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను కొడతారేమో అండి. అందరూ నాకు తెలుసు, అందరూ తారక్ అన్న స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒకటే మాట డార్లింగ్, మీరందరూ ఎలా అయితే మాట్లాడాలనుకుంటారో తారక్ అన్నతో నేను కూడా అలాగే మాట్లాడాలనుకుంటాను. ఒక్క 5 నిమిషాలు నాకు కొంచెం టైం ఇస్తే నేను ఏదో మాట్లాడతాను. అంత గొప్పగా కాకపోయినా ఏదో మేనేజ్ చేస్తాను. సో అంత గొప్పగా మాటలు రాసే త్రివిక్రమ్ గారి ముందు, అంత గొప్పగా మాట్లాడే తారక్ అన్న ముందు మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది. మీరు అరిస్తే ఇంకా భయపడిపోతాను. సో అన్న, ముందుగా మీరు యు ఆర్ ద ఫస్ట్ స్టార్ దట్ ఐ ఎవర్ మెట్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా కలిసిన స్టార్ మీరే అన్న. మా మ్యాడ్ ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు మీతో జరిగింది. మీరు నాకు ఇంకా విజువల్ గుర్తు. మీరు నడుచుకుంటూ వస్తున్నారు, కంట్లోకి కళ్ళు పెట్టి చూసారన్న, అంతే. ఇంకా ఏదో అయ్యింది, నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. సో అలాంటి చూపుని చూసిన నేను నా మొదటి సినిమా ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. తర్వాత సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ చేసి దానికి సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ దానికి చీఫ్ గెస్ట్గా తారక్ అన్న వస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ దట్ యూ గివెన్ మీ ఇనీషియలీ ఇన్ మై కెరియర్. అండ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడాలండి. సార్, మీరు రాసిన మాటలు కానీ మీరు రాసిన ప్రతి సినిమా నన్ను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి సార్. నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఈ వేదిక మీద ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎన్నో గొప్ప సినిమాలు, ఆ గొప్ప సినిమాలు నిర్మించిన నిర్మాతలు, అలాంటి సినిమాల్ని దర్శకత్వం వహించిన దర్శకులు, అలాంటి సినిమాల్లో భాగమైన ఎంతోమంది నటీనటులు, అలాంటి గొప్ప సినిమాని నాకు పరిచయం చేసిన మా అమ్మ నాన్నకు కూడా నేను రుణపడి ఉన్నాను. అండ్ ఓకే ఇస్తాను, ఆపేస్తాను. సో నేను థ్యాంక్ఫుల్గా ఉండడానికి మాత్రం ఇక్కడికి వచ్చానండి. నేను కూడా సినిమాలో హీరో అవ్వగలనని నా నమ్మకం ఇచ్చిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మాటలు రాలేనప్పుడు ఇలా చేతల్లో చూపిస్తాం అనుకున్నాను. సో ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. నాకు ఈ సినిమా ప్రాసెస్లో క్లోజ్ అయిన మనుషులందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కళ్యాణ్ అన్న, థ్యాంక్స్ ఫర్ గైడింగ్ మీ. ప్రణయ్ అన్న, నువ్వు ఎక్కడున్నావు కనిపించట్లేదు, బట్ యూ హెవ్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. నాకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను నీకు ఫోన్ చేయొచ్చు, నువ్వు నాకు అవైలబుల్గా ఉంటావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంత ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియో చూస్తున్న మా అమ్మమ్మ తాతయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మమ్మ తాతయ్య, మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను స్టేజ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీడు ఎంత దొంగ అంటే మేము డిసైడ్ అయ్యాం, ఒక నిమిషం అంతకంటే మాట్లాడదని 5 నిమిషాలు వీడే దుబ్బాడు. నాకే మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నేను తారక్ కోసం వెయిట్ చేస్తుంటే వీడు సగం టైము. ఫస్ట్ ఒక మాట చెప్పాలి, తారక్ అన్న సారీ, మీకు అబద్ధం చెప్పాం. ఇది మ్యాట్ సక్సెస్ మీట్ కాదు, దేవరా ప్రీ రిలీజ్, దేవరా సక్సెస్ మీట్. ఇది మళ్ళీ దేవరా ప్రెస్ సక్సెస్ మీట్ అని చెప్తే మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ ఉండదని చెప్పి మ్యాడ్ సినిమా అని చెప్పేసి అన్నని పట్టుకొచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్లో ఒకే మాట చెప్పాను, మీకు అది ఒక చిన్న జెస్చర్ ఉండొచ్చు, మాకు అది ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం. అలాంటి ప్రపంచం పైన కూర్చున్నాం అన్న మీరు ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మేము. తారక్ అన్న ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సెకండ్ మైక్ తీసుకున్నందుకు ఒక 2-3 కూడా డీడీ అని అరిస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన ఒక చిన్న మాట, థ్యాంక్ యూ. మొన్న ప్రీ రిలీజ్లో ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. మా మొత్తం డైరెక్షన్ టీం చాలా కష్టపడిందండి. నేను ఎంత హడావిడిలో ఉన్నా వాళ్ళకి మాత్రం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి మీ రివ్యూస్ చూసే వరకు వాళ్ళే కష్టపడుతున్నారు. మా ఎంటైర్ డైరెక్షన్ టీం, ప్రణయ్, కార్తిక్, వినీల్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ప్రీ రిలీజ్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. తారక్ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ అండి, బావగారి ముందు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, చాలా భయంగా ఉంది. ప్లీజ్ థ్యాంక్ యూ అండి. ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్కి, థ్యాంక్ యూ సో మచ్.
నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉందండి. ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని. నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి. నేను ఇందాక రామ్ చెప్పినట్టు, సంగీత్ చెప్పినట్టు, మేము మ్యాచ్ సినిమా షూటింగ్ అయిపోయిందండి, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం. కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో. ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి. కావాల్సినంత బజ్ వచ్చింది, మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే పెద్ద హిట్ అయింది. ఈరోజు మీ ముందు మ్యాట్ 2తో వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ బావా, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పారండి, ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా నీలో యాక్టింగ్లో అని. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఆ ఈజ్కి కారణం మా డైరెక్టరే బావా. ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్గా లేరు, సెట్ పైన ఒక ఫ్రెండ్గా, ఒక మెంటర్గా ఉన్నారు. దాంతోపాటు ఒక వండర్ఫుల్ కో యాక్టర్స్ ఉన్నారు నా పక్కన, ఎప్పుడు ఫ్రెండ్స్గా. విష్ణు మామ కావచ్చు, యాంటోనీ కావచ్చు, కార్తికేయ కావచ్చు, లడ్డు విష్ణువే అండి.